తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలిశారు, అన్ని విషయాలు మాట్లాడాడు కూలంకుషంగా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే కొన్ని ఏలిక పాములు ఆడాయి, వాటి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు పాపం. ఏదో ఆ ఏలిక పాములు లాంటి వాళ్ళు ఏదో కొంతమంది నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది మాట్లాడారు. వాటిని పెద్దగా మనం పట్టించుకొని అయ్యా ఆయన మాట్లాడినటువంటి వాటికి ఏదో పెద్ద గొప్ప నాయకులుగా సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఏలిక పాములు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాం. ప్రధానంగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి 2 విషయాలు చెప్పారు. మేము ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదు తల్లి, మీరు ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదమ్మా. మాకున్నటువంటి సమయం నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జైలు ఉందో, జైలుకి సంబంధించినటువంటి వాళ్ళ కోడ్ ఉందో, మాన్యువల్ ఉందో, దాని ప్రకారం నడుచుకున్నాం తప్ప ఎక్కడ జైలుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిబంధనలకు కానీ ఎక్కడ మాకు కొంత కూడా మినహాయింపుని అడగలేదు. మేము దాన్ని ఎక్కడ కూడా ఆ జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకేమన్నా తప్పుడు సమాచారం ఎవరన్నా అధికారులు ఇచ్చారో లేదా మీకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారో ఒకసారి మీరు దాని మీద విచారణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా. దానితో పాటు 2-3 విషయాలు మాట్లాడారు ఆమె. ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని జైల్లో పెడితే ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీడియా ప్రసంగాన్ని పూర్తిగా మీరు విన్నారా? లేదనుకుంటే పాపం మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు మీకు అనుకూలంగా వాటిని ఎడిట్ చేసి మీకు ఇచ్చారనేటువంటిది ఒకసారి మీరు మరలా ఒకసారి వినండి. ఎందుకంటే బహుశా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎడిట్ చేసి కట్ చేసి మీకేదో కొంత భాగమే వినిపించినట్టుకున్నారు. ఆ భాగం విని మీరు స్పందించినట్టుగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట, ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దౌర్జన్యాలు చేస్తూ వాటికి రిగ్గింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద రిగ్గింగ్ పాల్పడడం నేరమే, ధ్వంసం చేయడం నేరమెంతో రిగ్గింగ్కు పాల్పడడం అంతే. కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు. 11 చోట్ల జరిగాయి. 10 చోట్ల ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? ఎందుకు నామమాత్రంగా మీరు గమ్ముకున్నారు? ఎలక్షన్ కమిషన్ 11 దగ్గరలా ఈవీఎంలు ధ్వంసం చేశారు అని అన్నారు. మిగతా వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు గెలిచి మంచి పవర్ఫుల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన మీద కేసు బనాయించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది. కాబట్టి ఈవీఎం కేసు అనేటువంటిది సమస్య కాదు. మీరు ఏదో చెప్పడానికి ఈవీఎం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీడియాలో కూడా చెప్పింది ఈవీఎం కేసుకు సంబంధించి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే ఈరోజు మీరు పెట్టినటువంటి దొంగ కేసు ఏదైతే ఉందో నారాయణ స్వామి అనేటువంటి సిఐ కనీసం తారసపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీడియా ప్రసంగం వింటే సిఐ నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి అసలు కనీసం తారసపడలేదు, ఎదురుపడలేదు, ఇద్దరు ఒక చోట లేరు. అటువంటి వ్యక్తి మీద ఎక్కడో దాడి జరిగిందని, ఎవరో రాళ్లు వేశారని, ఆయనకు గాయం తగిలిందని దాని మీద 307 మీరు రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు. ఎంత అన్యాయం! మీకు ఎదురుపడలేదు, ఇద్దరు ఒక దగ్గర లేరు, అక్కడ మాటలు లేవు, కనీసం మీకు వాగ్వాదం లేదు, ఒకరి దగ్గర ఒకరు కనీసం నిలబడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి దొంగ కేసు మీరు ఎక్కడో గాయపడితే ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయన 307 కింద ముద్దాయిని చేసి అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజులకి ముద్దాయిని చేసి ఆయన్ని మీరు పెట్టడం ధర్మమా? ఇది